హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఈ రోజున కేబినెట్ సమావేశంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో శాంక్షన్ చేసిన ఇళ్ల పట్టాల మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ రోజున ఏపీ ప్రభుత్వం షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అందరికీ కాదు, కొంతమందికి సంబంధించి ఇళ్ల పట్టాలు మాత్రమే రద్దు అనేది చేయడం జరిగింది. ఎవరికి సంబంధించిన ఇళ్ల పట్టాలు అనేది రద్దు చేయడం జరిగింది. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారో, అలాగే మీరు ఆన్‌లైన్‌లో కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం హయాంలో ఇళ్ల పట్టాలు పొందిన వారికి సంబంధించి రద్దు అనేది చేశారు కాబట్టి, ఎవరికి యొక్క ఇళ్ల పట్టాలు అనేది రద్దు చేశారనేది ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి. దీనితో పాటుగా గనక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు అనేది నిర్మించారు. అలాగే మనకు ఈ నెల చివరాఖరులో దాదాపుగా 7,00,000 మందికి సంబంధించిన ఇళ్ల పట్టాలనేది పంపిణీ అనేది చేసి సామూహిక గృహప్రవేశాలు కూడా చేపించబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే ఈ నెల చివరాఖరున దాదాపుగా 7,00,000 మందికి సంబంధించిన ఇళ్లనేది వారికి తాళాలతో సహా అందజేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజున తీసుకున్న మరికొన్ని నిర్ణయాలతో పాటు రిజిస్ట్రేషన్‌లతో పాటు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఈ రోజున ఏపీ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం గనుక చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలనేది ఎవరికైతే ఇచ్చి ఉన్నారో, ఈ యొక్క ఇళ్ల పట్టాలనేది తీసుకుని ఉండి, ఇప్పటి వరకు మీరు ఇల్లు అనేది నిర్మించుకోకుండా, అలాగే గనక మీ యొక్క స్థలాలనేది వదిలేసినట్లయితే, ఆ యొక్క ఇళ్ల పట్టాల మొత్తాన్ని ఇప్పటి వరకు ఎవరైతే మొదలు పెట్టకుండా ఉంటారో, వారందరికీ సంబంధించిన ఇళ్లను రద్దు అనేది చేస్తూ ఈ రోజున కేబినెట్ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఇళ్ల పట్టాలనేది తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇల్లు అనేది వారైతే మొదలుపెట్టి ఉండాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇల్లు అనేది మొదలు పెట్టకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల పట్టాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇళ్ల పట్టాలనేది తొలగించిన తర్వాత వీరికి ఇల్లు అనేది ఇస్తారా? ఇవ్వరా? అంటే మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని గాని, లేదా ప్రస్తుత ప్రభుత్వంలో మనకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి, ఇందులో మీకు మరొక అవకాశాన్ని కల్పించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనకు గనక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం మనకు ఈ మన ఇల్లు మన గౌరవం పేరుతో ఒక విధానాన్ని అయితే అంటే ఒక స్కీమ్ అయితే స్టార్ట్ అనేది ఇప్పటికే చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన ఇల్లు మన గౌరవం పేరుతో ఏదైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అలాగే పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలనేది పొంది ఉండి, వివిధ దశల్లో మీ యొక్క ఇల్లు అనేది ఉండి, ఇల్లు అనేది ఇంకా ఎవరైతే కట్టుకోలేదో అటువంటి వారందరికీ ఆర్థిక సహాయం అనేది చేయడంతో పాటు, ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అందరినీ వెరిఫై అనేది చేసి వారందరికీ ఆర్థిక సహాయం అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం మా యొక్క ఏరియాలో గనుక చూసుకున్నట్లయితే ఎవరి యొక్క ఇల్లు అయితే వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నాయో వారికి సంబంధించిన పేమెంట్ అనేది త్వరగా విడుదల అనేది చేపించి వారు ఇల్లు అనేది కట్టుకునే విధంగా ఈ విధంగా అయితే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మీ యొక్క ప్రాంతాల్లో ఇంకా ఏవైతే ఇల్లు అనేది కట్టుకోకుండా పెండింగ్ లో ఉన్నాయో ఆ యొక్క ఇళ్ల మొత్తానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయో ఆ యొక్క ఇళ్ల మొత్తాన్ని ఈ నెల చివరాఖరు లోపల దాదాపుగా 7.5 లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది పూర్తి అనేది చేసినట్లు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ వీరైతే విడుదల చేయడం జరిగింది. అంటే మనకు 20,48,000 మందికి ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉన్నట్లయితే, అందులో వివిధ దశల్లో 13,30,000 మందికి సంబంధించిన ఇల్లు అనేది అయితే ఉన్నాయి. 7,17,000 మందికి సంబంధించిన ఇల్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తి అనేది అయినట్లు, ఇంకా మనకు 8,00,000 మందికి సంబంధించిన ఇల్లు అనేది వివిధ దశల్లో ఉన్నట్లు, ఈ 8,00,000 దాదాపుగా చాలా వరకు ఇల్లు అనేది ఈ నెల చివరాఖరు లోపల పూర్తి అనేది చేసి వారందరికీ గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెల చివరాఖరు లోపల దాదాపుగా చాలా మందికి సంబంధించిన ఇల్లు వారికైతే అందజేయబోతున్నారు. ఇకపోతే మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకి సెపరేట్‌గా, అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలకు సంబంధించి సెపరేట్‌గా రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభించబోతున్నారు. ఇందులో మనకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఏదైతే ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్‌కి సంబంధించిన 2.0కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై ఫర్ పీఎంఏవై 2.0కి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరే స్వయంగా ఆన్‌లైన్‌లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్‌గా 4 ఆప్షన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు సొంత స్థలం అనేది కలిగిన వారికి సెపరేట్‌గా, అలాగే ఇల్లు అనేది పట్టణ ప్రాంతాల్లో కావాలనుకున్నట్లయితే సెపరేట్‌గా, అలాగే రెంటల్ హౌసింగ్‌కి సంబంధించి, అలాగే మీకు ప్రభుత్వమే ఈ యొక్క సబ్సిడీ గనుక ఇచ్చినట్లయితే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి సంబంధించి సెపరేట్‌గా మీరు ఆప్షన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయాలి అనే దానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఉచిత ఇల్లు అనే హెడ్డింగ్‌తో మీకు డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కరెక్ట్‌గా 5 నిమిషాల్లో మీకు రిజిస్ట్రేషన్ అయితే పూర్తనేది అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ పూర్తనేది అయిన వెంటనే మీ యొక్క స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాక్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి బెనిఫిషియరీ కోడ్ అంటే మీకు అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఆ యొక్క అప్లికేషన్ నంబర్ ద్వారా గాని, ఆధార్ నంబర్ ద్వారా, మొబైల్ నంబర్ ద్వారా మీరు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఈజీగా మీరైతే ట్రాక్ చేసుకోవచ్చు. ఇది మనకు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభం అనేది ఇప్పటికే అవ్వడం జరిగింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే అర్బన్ ప్రాంతాలకు సంబంధించి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఇకపోతే మనకు మిగిలిపోయింది ఏందంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గనక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ
క్లిక్ అనేది చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే వాళ్ళంటే రివర్స్‌గా ఇచ్చారు. అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన లింక్‌లో గ్రామీణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాల లింక్‌లో అర్బన్ ప్రాంతాలకైతే ఇచ్చారు. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేయండి. ఇది చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా మీకు రిజిస్ట్రేషన్‌లు అయితే ఇప్పటికైతే ప్రారంభం కావడం జరిగింది. నేను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి గ్రామాలలో ఉచిత ఇల్లుకి సంబంధించి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇల్లు కావాలనుకున్నట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా మీకు తెలియజేశాను. ఇందులో మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి సంబంధించి కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, అలాగే ఎన్ని విడతల పేమెంట్ అనేది ఇప్పటివరకు విడుదల చేశారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మీకైతే చూపించాను. ఇప్పటికే ఎంతమందికి ఎన్ని విడతల పేమెంట్ అనేది రావడం జరిగింది, ఇల్లు అనేది శాంక్షన్ చేసినట్లయితే స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఆ యొక్క వీడియోలో నేను మీకైతే చూపించున్నాను. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క ఇళ్ళకి సంబంధించి మీరు ఎంత తొందరగా ఇల్లు కట్టుకున్నట్లయితే అంత తొందరగా మీకు పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేసిన తర్వాత మీరు లేట్‌గా గనుక ఇల్లు అనేది కట్టుకుంటున్నట్లయితే మీకు ఇల్లు అనేది లేట్‌గా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎంత ఫాస్ట్‌గా ఇల్లు కట్టుకుంటే అంత ఫాస్ట్‌గా మీకైతే ఇల్లు అనేది పూర్తి అనేది అయితే అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా 4 లక్షలకే ఇల్లు అనేది కట్టి అందజేస్తామని అయితే తెలియజేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద ఏదైతే గ్రామీణ కావచ్చు, అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి రూ. 2,50,000 వరకు మనకైతే రావడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం మనకు రూ. 1,50,000 టోటల్‌గా రూ. 4,00,000 మనకి ఇల్లు అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చిన ఇళ్ళకి సంబంధించిన స్టేటస్ గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ యొక్క లింక్ కూడా చెక్ చేయండి. ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ నంబర్ అనేది లేదా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ లిస్ట్ లో వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. హౌస్ సైట్ ఇచ్చారు. వీరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇలా కింది గనుక చూసుకున్నట్లయితే ప్లాట్ అలాటెడ్ డీటెయిల్స్ అంటే వీరికి ఇళ్ల పట్టా అనేది ఎక్కడ ఇచ్చారంటే ఈ యొక్క జిల్లా, ఈ యొక్క మండలంలో వీరికి సంబంధించి లేఅవుట్ నంబరు అంటే ప్రతి ఒక్క లేఅవుట్ కి ఒక నంబర్ అనేది ఉంటుంది. ఆ లేఅవుట్ లో 48వ ఇల్లు అనేది వీరికైతే ఇచ్చారు. పట్టా అనేది వీరికి ఇంటి పట్టా అనేది ఇచ్చారు. ఇల్లు కూడా చూపించారని వీరి యొక్క ఉద్దేశం. ఈ యొక్క ఫ్లాట్ నంబర్ లో మీకు ఇల్లు అనేది ఇప్పటికే ఇచ్చేసారు కాబట్టి మీకు సంబంధించి ఇప్పటివరకు ఇల్లు అనేది మీరు ప్రారంభించకపోయినట్లయితే మాత్రం ఈ యొక్క ఇళ్ల పట్టా అనేది పూర్తిగా మీకు రద్దు అనేది అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ యొక్క ఇంటికి సంబంధించిన ఫ్లాట్ నంబర్ అన్ని ఇచ్చారు కాబట్టి మీరు కనీసం పునాది లెవెల్‌లో ఇల్లు అనేది వేసినా కూడా మీకు ఇళ్ల పట్టా అనేది రద్దు అనేది అయితే కాదు. మీకు త్వరగా ఆ యొక్క పునాది లెవెల్ నుంచి ఇల్లు అనేది కట్టుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం కొంతమేర సాయం అయితే చేయడం జరుగుతుంది. అలాగే మరొక వ్యక్తి చూసుకున్నట్లయితే పట్టా గివెన్ పొజిషన్ షోన్ అంటే వీరికి ఇళ్ల పట్టా అనేది ఇచ్చేశారు. ఏ ప్రాంతంలో ఇల్లు అనేది ఇవ్వబోతున్నాము అని కూడా చూపించారు. కాకపోతే వీరికి సంబంధించి లేఅవుట్ డీటెయిల్స్ ఇవ్వలేదు. అలాగే ఫ్లాట్ నంబర్ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి వీరికి సంబంధించి ఖచ్చితంగా ఇళ్ల పట్టా అనేది రద్దు అనేది అయితే అయిపోతుంది. ఎందుకంటే వీరికి కేవలం పట్టా మాత్రమే ఇవ్వడం జరిగింది. మరొక వ్యక్తి చూసుకున్నట్లయితే వీరికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. వీరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత చివరిలో చూసుకున్నట్లయితే పట్టా నాట్ గివెన్ పొజిషన్ నాట్ షోన్ అంటే వీరికి ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉన్నా కూడా వీరికి ఇళ్ల పట్టా అనేది ఇవ్వని కారణంగా వీరికి ఇంకా పెండింగ్ లో ఉంది. అంటే వీరికి సంబంధించి కూడా ఇళ్ల పట్టా అనేది క్యాన్సిల్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది. మీకు ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మీకు ఇళ్ల పట్టాలు అనేది గత ప్రభుత్వ హయాంలో ఇచ్చేసి ఉండి మీరు ఇంటికి కనీసం మీరు పునాది లెవెల్‌లో ఇల్లు అనేది ఉన్నా కూడా అటువంటి వారి యొక్క ఇళ్ల పట్టా అనేది అయితే రద్దు అనేది అయితే కాదు. మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉండి మీకు ఇంటి స్థలం అనేది చూపించి ఉండి ఆ యొక్క ఇంటి స్థలంలో మీరు కనీసం ఒక ఇటుక అంటే కనీసం పునాది లెవెల్‌లో కూడా మీరు ఇల్లు అనేది ప్రారంభించకపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇళ్ల పట్టా అనేది ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా రద్దు అనేది అయితే చేయబోతోంది. ఆ తర్వాత మనకు ప్రస్తుత ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ వెళ్లి త్వరగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది టోటల్ గా ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలో ఇల్లు ఎవరైతే స్టార్ట్ అనేది చేయలేదో ఆ యొక్క ఇల్లు మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే రద్దు అనేది అయితే చేయడం జరిగింది. త్వరలోనే కొత్త ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కావాలి, ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో లింకులు మాత్రం తప్పనిసరిగా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.